నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. సబ్సిషన్ అంటే ఏంటి? ఈ యాక్నే స్కార్స్లో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఈ సబ్సిషన్ ఎలా ఇప్పుడు చేస్తారు? స్కార్స్ ఉన్నటువంటి యొక్క వాళ్ళు అసలు ఫస్ట్ స్కార్స్ని ఎగ్జామిన్ చేయాలి. స్కార్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ యొక్క స్కార్ యొక్క మార్ఫాలజీ ప్రకారంగా మనకు రోలింగ్ స్కార్స్, బాక్స్ స్కార్స్, ఐస్పిక్ స్కార్స్, లేదా కీలాయిడ్స్, హైపర్ట్రోఫిక్ స్కార్స్ అని రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి మనం వీడియో చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సబ్సిషను రోలింగ్ స్కార్స్ ఉండేసి అవి నాన్ డిస్టెన్సిబుల్గా ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. రోలింగ్ స్కార్స్ అంటే ఇంతకుముందు చెప్పాను, వాటి ఎడ్జెస్ ఇండిస్టింక్ట్గా ఉండేసి రోలింగ్లో ఉంటాయి అన్నమాట. స్కార్స్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అలాంటి స్కార్స్లో ఈ సబ్సిషన్ చేసినప్పుడు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చేసిన ఇమ్మీడియట్గానే మీరు ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది మీరు గమనించవచ్చు. రోలింగ్ స్కార్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే, ఇది అప్పర్ స్కిన్, ఇది లోవర్ స్కిన్, ఇది ఫ్యాట్. ఇది హెయిర్ ఫాలికల్స్ ఉన్నటువంటి యొక్క సెబేషియస్ గ్లాండ్లో యాక్నే ఫామ్ అయ్యేసి యాక్నే తగ్గిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ హీల్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డెర్మిస్లో కొల్లాజన్ ఎలాస్టిన్ ఫైబర్స్ ఇన్ఫ్లమేషన్ చేత డ్యామేజ్ అవ్వడం చేత మళ్ళీ న్యూ కొల్లాజన్ ఫామ్ అవుతుంది. కనుక న్యూ కొల్లాజన్ అనేటువంటిది ఫామ్ అవ్వడం చేత ఏమవుతుందంటే కొంచెం తక్కువగా ఫామ్ అవ్వడం చేత అది ఈ యొక్క ఎపిడెర్మిస్ని అటాచ్ చేసుకొని అది పుల్ కిందికి చేసి ఒక ఫ్యాట్ సమ్టైమ్స్ డెర్మిస్కి అటాచ్ చేసి కిందికి పుల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బికాస్ అది ఫైబ్రస్ టిష్యూ కనుక. సో ఈ ఫైబ్రస్ టిష్యూ ఇలా పుల్ చేయడం చేత అప్పుడు స్కిన్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్కిన్ స్మూత్గా లేవల్గా ఉండకుండా కొంచెం డిప్గా వస్తూ ఉంటుంది. దాన్నే మనం యాక్నే స్కార్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఆ లోపల ఉన్నటువంటి స్కార్ టిష్యూ పుల్ చేత పైనటువంటి ఎపిడెర్మిస్ అనేటువంటిది డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. కనుక మనము స్కార్ టిష్యూని బ్రేక్ చేస్తే ఆటోమేటికల్లీ స్కిన్ అనేటువంటిది సర్ఫేస్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు స్కిన్ అనేటువంటిది ఎస్పెషల్లీ చీక్స్ పైన స్మూత్గా కనబడుతూ ఉంటుంది అనమాట. దానినే సబ్సిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి దీన్ని ఎలా చేస్తామంటే, ఏరియా వరకే లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేసి ఒక చిన్న నీడిల్, ఒక 2 నీళ్ళు ఉంటుంది, జెంట్లీగా ఆ నీళ్ళు పాస్ చేసేసి ఓన్లీ ఆ యొక్క స్కార్ యొక్క డెప్త్ ప్రకారంగా ఈ యొక్క డిఫరెంట్ లెవెల్స్ లోపల ఈ యొక్క ఫైబ్రస్ ట్రాక్ట్ని బ్రేక్ చేసేస్తాం. బ్రేక్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ నార్మల్ స్కిన్ టిష్యూ అనేటువంటిది, స్కార్ టిష్యూ అనేటువంటిది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనిని సబ్సిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. జనరల్గా ఇది 1 సెషన్స్లో చాలామందికి మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. స్కార్ డెప్త్ అధికంగా ఉన్నప్పుడు సమ్టైమ్స్ సెకండ్ టైమ్స్, థర్డ్ టైం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సబ్సిషన్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి మనం యొక్క స్కిన్కి సమ్ లేజర్స్ కానీ మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ చేసినప్పుడు అప్పుడు మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క సబ్సిషన్ ఎవరికి చేయమంటే, ఎవరికైతే కీలాయిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సబ్సిషన్ చేయము, తర్వాత బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, తర్వాత పూర్ ఉండి హీలింగ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సబ్సిషన్ అనేటువంటిది చేయం. సో అలాంటి వాళ్ళలో కాకుండా మిగతా ఎవరికైనా సరే స్కార్ టిష్యూ ఉన్నప్పుడు ఈ సబ్సిషన్ చేసినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.